ఎన్ ఉదయ్ కిరణ్, బి రజని. వీరు వయసు 36-39 ఇయర్స్, నిజామాబాద్ నుంచి వచ్చారు. వీరు ప్రెగ్నెన్సీ రావటం లేదనే బాధతో చాలా చోట్ల తిరిగి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి కౌంట్ ఓన్లీ 3 మిలియన్స్. బయట చాలా అద్భుతమైన కౌంట్ ఉందన్నారు, కానీ 3 మిలియన్సే ఉంది. అలాగే ఆవిడికి లెఫ్ట్ పాలిక్యులర్ సిస్ట్ ఉందన్నారు. రైట్ ఓవరీలో కూడా ఏదో గెడ్లు ఉన్నాయన్నారు. ఎండోమెట్రియం పొర బాగోలేదన్నారు. హిస్ట్రోస్కోపీ చేసి ఎండోమెట్రియల్ పాలిప్ని 2015లోనే తీసేశారు. అయినా ప్రెగ్నెన్సీ రాలా. అలాగే ఏదో అబ్నార్మల్ ఫిల్లింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయన్నారు. ఎండోమెట్రియల్ పాలిప్పులు ఉన్నాయన్నారు మళ్ళా. అలాగే పీసీఓడి ఉందన్నారు. అండాలు రావటం లేదన్నారు, పెరగట్లేదన్నారు, పగటలేదన్నారు. ఇలా రకరకాలుగా బాధ పెట్టారు. గ్రోత్ డిఫెక్ట్, రప్చర్ డిఫెక్ట్లు ఉన్నాయని నెలకి 20 ఇంజెక్షన్లు పొడిచారు. అయినా ప్రెగ్నెన్సీ రాల. చివరికి మన దగ్గరికి వచ్చాక మరి వచ్చే ముందు కూడా ఒక ఐయుఐ చేయించుకుని అది కూడా ఫెయిల్ అయ్యాక వచ్చారు. వాళ్ళు ఐయుఐ అన్నారు, అది కూడా ఫెయిల్ అయింది. ఇక ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. దానికి ఇష్టం లేక నెల ఇంజెక్షన్లు, ఇప్పటికే 20 ఇంజెక్షన్లు పొడిచారు ఐయుఐకే. ఐవీఎఫ్కి ఇంకెన్ని పొడుస్తారని భయపడి ఆ ఇంజెక్షన్లు ఆపరేషన్లకి భయపడి మరి ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంజెక్షన్లు పొడవడం అయిపోయింది. ఇంకా ఐవీఎఫ్ అనేటప్పటికి ఇంకా బెంబేలెత్తి ఇటు వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మీకు? 2 months. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా తెలిసిందండి నా గురించి? అంతకుముందు మరి చుట్టాలు వచ్చారు సార్, ఇక్కడ వచ్చారంట. చుట్టాలు చెప్పారు. తర్వాత యూట్యూబ్లో చూశాను. ఆ వీడియో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఒక యూట్యూబ్లో చూసారా, ఇన్స్టాగ్రామ్లో చూసారా? రెండిట్లోనూ మన వీడియోలు చూశారు. అలాగే బంధువులు కూడా మన గురించి చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చారు. బంధువులు వాడారా లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందా? కన్ఫర్మ్ అయిందంట సార్. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇక్కడ వాడారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విజయవాడ అబద్ధం కాదు, అది విజయాల వాడే. మేము కూడా వాడాం అని చెప్పబట్టి ఆయనకి ధైర్యం కలిగి వెంటనే రాగలిగారు. లేకపోతే అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తుంటే నిజమా కాదని కొంచెం సందేహం ఉంటుంది. కానీ బంధువు కూడా చెప్పాక పూర్తి నమ్మకం కలిగి వచ్చారు. చివరికి 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదిగోండి నిజమా కాదా అని వాళ్ళు మాకు ఫోన్ చేశారు. డాక్టర్ గారు మాకు ఎప్పుడు 2 గీతలు రాలేదు, కరెక్టా కాదా ఒక్కసారి చూడండి అంటే మేము యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమని ప్రిస్క్రిప్షన్ పెట్టాం టెలికాలర్ ద్వారా వాట్సాప్లో. అక్కడ చేయించారు. దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్లోకి వెళ్ళి ఎంత వచ్చింది సార్? బేటా ఎస్సీజీ 10,000 వచ్చింది. 5 దాటితే చాలన్నాం, 10,000 వచ్చింది చూడండి. తర్వాత మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా అని చెప్పి మరి స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించారు. ఎంత వచ్చిందన్నారు సార్? ఇది చదవండి. సింగిల్ intrauterine gestation corresponding to the gestational age of 5 weeks 2 days. 5 weeks 2 days LMP. సో 5 weeks 2 days ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఇచ్చారు. ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది ఇంకా ఇచ్చారుగా, కార్పస్ లూటియల్ సిస్ట్ సీన్ ఇన్ లెఫ్ట్ ఓవరీ మెజరింగ్ 20x18. గడ్డలు అక్కడే ఉన్నాయి, బిడ్డను రప్పించి. ఈ గడ్డలే కానీ అక్కడ డాక్టర్ గారు మళ్ళీ చూస్తే గడ్డ తీసే వరకు ఆవిడ నిద్రపోదు, తీయించుకునే వాళ్ళకి అలా ఆవిడని కూడా నిద్రపోనేవద్దు. సో వీరికి హిస్ట్రోస్కోపీ ఫెయిల్యూర్ అయిందండి 2025లోనే. ఐయుఐ ఫెయిల్ అయింది 2025లోనే. మరి వయసు 36 సంవత్సరాలు 39 సంవత్సరాలు. కార్పస్ లూటియల్ సిస్ట్ ఉంది. కౌంట్ వచ్చేటప్పటికి 3 మిలియన్స్ ఏముంది. మా దగ్గరికి వచ్చేటప్పటికి పీసీఓడీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా కేవలం 2 monthsలో మనం ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఎలాంటి ఐవీఎఫ్ చేయలేదు, ఎలాంటి ఆపరేషన్ చేయలేదు, ఎలాంటి ఐయుఐ చేయలేదు. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. 17,000 మందికి ఎలా సక్సెస్ చేసిందో ఇవాళ ఆ సక్సెస్ఫుల్ జాబితాలో ఈయన ఎన్ ఉదయ్ కిరణ్ గారు, బి రజని గారు, నిజామాబాద్ దంపతులు కూడా చేరారు. వీళ్ళు 1/6/2026లో ఇక్కడికి వచ్చి ఇవాళ ఆగస్టు 10 ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయి వీడియో ఇవ్వడానికి వచ్చారు. చక్కగా వారు పొందిన లాభాన్ని మీకు కూడా చెప్పడానికి ముందుకు వచ్చినందుకు వారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం.